నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మంత్రి నారా లోకేష్ గారు మంగళగిరి వేదికగా ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేమిటంటే 624 మందికి శాశ్వత హక్కు కల్పిస్తూ ఇంటి పట్టాలైతే ఇచ్చారు. ఎన్నికలకు ముందు నారా లోకేష్ గారు మంగళగిరి పర్యటించినప్పుడు వాళ్లకు హామీ ఇచ్చాడు. ఆ హామీ నెరవేర్చే భాగంలో నిన్నైతే బట్టలు పెట్టి ఇంటి పట్టా కూడా ఇచ్చారు. ఆ వార్త ఒకటి ఉంది, చూద్దాం రండి. ప్రజల కోసం మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న 624 మందికి శాశ్వత హక్కు కల్పిస్తూ పట్టాలు ఈ స్ఫూర్తితో త్వరలో రాష్ట్రం అంతా అమలు చేస్తామని వెల్లడి. ఒక మంగళగిరిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తాము. ఇది కేవలం ఆరంభం మాత్రమే. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో కొలనుకొండ, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి, పద్మశాలి బజారు, ఇప్పటం గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకొని ఉన్నటువంటి 624 మందికి మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం కింద శాశ్వత హక్కు కల్పిస్తూ ఆయన పట్టాలు అందజేశారు. లబ్ధిదారులను చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఎవరైతే వేదిక పైకి రాలేకపోయారో వాళ్ళ దగ్గరికే వెళ్ళి కొత్త బట్టలు పెట్టి పట్టాలైతే ఇచ్చారు. ఒక తెలుగుదేశమో లేదా కూటమికి వాళ్ళకే కాదు, ఇక్కడ చూడండి, వైకాపా అయినా పట్టా ఇచ్చారు. 2 దశాబ్దాలుగా కొలనుకొండలోని ప్రభుత్వ భూమిలో ఇంటిని నిర్మించుకుని నివాసం ఉంటున్నాము. గతంలో ఎంతో మంది పట్టాలు ఇస్తామని చెప్పారా కానీ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 1 సెంటు భూమిని మా కొంప కొల్లేరు చేశారు. కానీ నారా లోకేష్ గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారము మేము వైఎస్ఆర్సీపీకి ఓటు వేసినా, మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళమని తెలిసినా కూడా మాకైతే పట్టా ఇచ్చారని వెంకట నరసయ్య, పార్వతి, కొలనుకొండ గ్రామానికి సంబంధించిన వాళ్ళు చెప్పారు. నూతన వస్త్రాలు, ఇంటి పట్టా అందుకుంటూ మంత్రి నారా లోకేష్ను ఆప్యాయంగా పలకరిస్తున్న వృద్ధురాలు. ఇది చూడండి, వైకాపా హయాంలో ప్రొక్లైన్లతో ఇల్లు కూల్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకొని ఉంటే మా ఇంటికి ప్రొక్లైనర్లు వచ్చింది. ఇప్పుడు కూటమి పాలనలో నారా లోకేష్ గారు ఎమ్మెల్యే అయినాక, మంత్రి అయినాక మా ఇంటికి పట్టాలు, శాశ్వత హక్కు పత్రాలు వస్తుంది అని చెప్పి వెంకాయమ్మ, నాగమల్లేశ్వరి, ఇప్పటం గ్రామం నుంచి వీళ్ళ ముగ్గురికైతే కూడా పట్టాలు వచ్చిందంట. గతంలో వైకాపా ప్రభుత్వం ఉండగా గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ప్రొక్లైన్లతో ఇల్లు కూల్చేశారు. ఆ తర్వాత బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సి వచ్చింది. ఎన్నికలకు ముందు గ్రామంలో లోకేష్ రచ్చబండ నిర్వహించి ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చాడు. ఈరోజు నెరవేర్చుకున్నాడు. సో నారా లోకేష్ గారు 624 మందికి అయితే శాశ్వత హక్కు కల్పిస్తూ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాలకు కూడా ఖచ్చితంగా ఈ స్కీమ్ని అయితే ముందుకు తీసుకెళ్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.